20 రోజుల నుంచయితే కారులో ఎలికి తిరుగుతుంది. బయటికి రాడానికైతే ఈ యొక్క పిల్లిల వల్ల బయటికి రావట్లేదు. పిల్లిలు లోపలికొచ్చి స్మెల్ పడుతున్నాయి గానీ, ఎక్కడో దాంకుంటుందది. చూడండి ఎలా కొట్టేస్తుందో. ఇది గాని వైర్లు కొట్టేస్తే అంతే ఇంకా. రూ. 1,00,000 దాకా ఖర్చయితది. ఎట్లైనా బయటికి తీయాలి దీన్ని. కారు లోపల ఉందండి. కారు లోపల ఎక్కడ రాడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ ఇద్దండి సీటు పక్కన సందు ఉంది చూడండి. ఈ సందు లోపల ఉండింది. ఇందులో ఉండింది అనమాట. ఇది ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఉండదు కారు లోపల హోల్ అనేది లోపలికి రావడానికి. సో అది ఎట్టొచ్చిందో పెద్దదే వచ్చేసి లోపల కూర్చొని ఉంది. సో డోర్ వేసేటప్పుడు ఎప్పుడో వచ్చింది. దీంట్లో ఒక వారం నుంచి ఒక ఎలికి యాపక నూగుతుంది. ఆ కారు లోపల ఒక బొక్క చేసుకుని దాని లోపల ఉండి ఏదైనా వేస్తే కొట్టేసి తినేస్తుంది, చాక్లెట్లు తినేస్తుంది, సామాన్లు ఏమన్నా వేసుకొని వస్తే వచ్చే లోపల బొక్కలు పెట్టేస్తుంది అట్లకి. సో దాన్ని అయితే టోటల్గా దీన్ని పట్టాను. ర్యాట్ క్యాచర్ తీసుకొచ్చా. ఇది ఇన్ని రోజులు యాపక నూకిన ఈ యొక్క ర్యాట్ని ఇప్పుడు చూద్దాం. వదిలేస్తున్నాయి ఇక్కడ. జర్రు ఉంటే చచ్చిపోతుంటారు. అది వెళ్ళిపోయింది. సో ర్యాట్ని అయితే సక్సెస్ఫుల్గా పట్టేసి టాస్క్ కంప్లీట్ చేశాను. ఇది ఏమేమి పని చేస్తుంటుందో లోపల తెలియదు. ఏమేమి వైర్లు కొట్టేసిందా ఏందనేది కార్ రన్నింగ్లో మనకి ఏమైనా ఇబ్బంది వస్తే చూడాలి. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కార్ బాగానే ఉంది. 20 days దాకా అయితే కారులోనే ఉండింది ర్యాట్. అసలు ఉందా లేదా తెలుసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. తర్వాత దీన్ని తీసుకొని వచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది దీంట్లో కన్ఫామ్గా ఉందని. సో అన్నీ కొట్టేస్తుంది కానీ వచ్చి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను, కానీ అది లోపలే ఉంటుంది. సో అదంతా మీరు చూసారు ఎంత కష్టపడ్డానో. మొత్తం అన్నీ తీసేసి మొత్తం బయటేసి చాలా కష్టపడ్డాను. అయినా అది దొరకలేదు. టోటల్గా దీని ద్వారా అయితే దొరికింది. సో దాని ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది.